హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. టుడే రీడింగ్ ఏమిటంటే, మీ పార్ట్నర్ విషయంలో మీ మనసులో మీరు బాధపడుతున్న కొన్ని క్వశ్చన్స్కి టారో కార్డ్స్ రీడింగ్ ద్వారా ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు. నేను క్వశ్చన్స్ అడిగే ప్రతిసారి మీ పర్సన్ నేమ్ అలాగే మీ నేమ్ తలుచుకుంటూ ఉండండి. మీ పర్సన్ ఫీలింగ్ ప్రజెంట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూశారు కదా, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అంటే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కూడా మీకు షేర్ చేసుకోవాలి. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఎస్, యాక్షన్ అయితే తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావడానికి, మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. మీ గురించి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ మీ పార్ట్నర్కి కావాలి. ఎస్, మీ రిలేషన్ విషయంలో సేమ్ 2 కార్డ్స్ కూడా ఒకటే వచ్చాయి. యాక్షన్ తీసుకోవాలి, మీ రిలేషన్ విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తెలుసుకోవచ్చు. ఎస్, మీ రిలేషన్ విషయంలో రీయూనియన్ చెయ్యాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే. ఎస్, మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి వచ్చి రీయూనియన్ చెయ్యాలి అని చెప్పి తన ఆలోచనలో అయితే అదే ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలి, మళ్ళీ నా పార్ట్నర్తో నేను మళ్ళీ రీయూనియన్ చేసుకోవాలి, నా రిలేషన్ కమిట్మెంట్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే నాకు రిలేషన్ కావాలి. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలో. ఎస్, నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఇక్కడైతే తెలుస్తుంది. మీ రిలేషన్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. బట్ కొంచెం జగులు అవుతున్నారు, ఎందుకంటే మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే రీయూనియన్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని నిర్ణయం తీసుకోవాలి అంటే సంథింగ్ మీ పర్సన్ లైఫ్లో ఏదో ఒక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి మీ పర్సన్ అయితే జగులు అవుతున్నారు. బట్ మీ రిలేషన్ విషయంలో రీయూనియన్ చేయాలి, నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి ఆలోచనలు అయితే చేస్తున్నారని తెలుస్తుంది మనకి ఖచ్చితంగా. మీ పార్ట్నర్ మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా? అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? నెగిటివ్ అండ్ పాజిటివ్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? తన లైఫ్లో ఏం చెయ్యాలో అన్నీ కూడా సక్సెస్ చేసుకున్నారు, తన లైఫ్లో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. తనకంటూ ఒక గోల్ ఉంది, అది మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి, అది చేయడానికి మీ దగ్గరికి రావాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికైతే వెయిటింగ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది మనకి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ జగులవుతున్నారు కదా. బట్ నిర్ణయం తీసుకోవడానికి అది మళ్ళీ తను తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా, మళ్ళీ అదేమన్నా రాంగ్ స్టెప్ అవుతుందా ఏంటి, ఇలాంటి కన్ఫ్యూజ్లో ఉన్నారు కదా మీ పార్ట్నర్ అయితే. దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు, న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది. మీ పార్ట్నర్ మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు, ఎందుకంటే పాస్ట్లో మీరు మీ పార్ట్నర్కి చాలా చెప్పి ఉన్నారు. ఇక్కడైతే అన్నీ కూడా చెప్పారు, మీరు మంచి ఏది చెడు ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్కి అయితే మీరు చెప్పారు. బట్ మీ పర్సన్ అయితే అవి ఏమీ వినలేదు, పాస్ట్లోనే ఒక రాంగ్ స్టెప్ అయితే వేశారు. మీరు చెప్పిన ఏ మాట కూడా మీ పార్ట్నర్ అయితే వినలేదు, ఒక రాంగ్ స్టెప్ అయితే వేశారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తను నాకు ఎంత మంచిగా చెప్పినా కూడా నేను వినలేదు అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు.
మీ మంచితనం ఇప్పుడైతే మీ పార్ట్నర్కి గుర్తొచ్చింది. ఎందుకంటే మీ పార్ట్నర్కి చెడు చెయ్యాలని చెప్పి మీరు అనుకోలేదు ఎప్పుడూ కూడా. మీ పార్ట్నర్ మంచి కోసమే మీరు ఆలోచించారు. తను వేసే స్టెప్ మంచిది కాదు, రాంగ్ స్టెప్ వేస్తున్నారని కూడా మీరు తనకైతే చెప్పారు. అయినా మీ పార్ట్నర్ పాస్ట్లో వినలేదు కదా, ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. తను ఎంత మంచిగా చెప్పినా నేను వినలేదు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. మీపై మీ పార్ట్నర్కి అయితే పాజిటివ్ ఫీలింగే ఉంది. ఈ వ్యక్తి మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా చూద్దాం. ఎస్, మీ నుంచి వాకౌట్ అయినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు చెప్పిన మాట వినకపోవడమా, లేదంటే మిమ్మల్ని మోసం చేయడమా, సంథింగ్ ఫాస్ట్లో ఏదో ఒకటి చేశారు. దాని గురించి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లో నుంచి వాకౌట్ అయినందుకు చాలా బాధపడుతున్నారనే చెప్పాలి. ఇప్పుడు తన లైఫ్ అంతా కూడా చాలా కష్టంగా ఉంది. తన లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఏదో మొయ్యలేని భారం అయితే మోస్తున్నారు. మేబీ అవి మీ ఆలోచనలు, మీపై తనకున్న ఫీలింగ్స్ అవ్వచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా తను మోయలేకపోతున్నారనే తెలుస్తుంది ఇక్కడ. ఎప్పుడు తను ఈ బాధ నుంచి బయటికి రావాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి మీ గురించి. పాస్ట్లో మీ విషయంలో ఎంత తప్పు చేశారో ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తెలుసుకున్నారు. దానికి చాలా పశ్చాత్తాపం అయితే పడుతున్నారని తెలుస్తుంది ఇక్కడ. మీతో మీ పార్ట్నర్ మాట్లాడాలి అని అనుకుంటున్నారా? అసలు కమ్యూనికేషన్ చేసే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి, మీ నేమ్ని కలిపి. పాస్ట్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారు. అది ఏ విధంగా ఎందుకు చేశారో అది మీకే తెలియాలి. బట్ మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో తనే మిమ్మల్ని మోసం చేశారు. మీ తప్పు ఏమీ లేకుండానే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ నుంచి తప్పుకున్నారు. ఎస్, మీ పార్ట్నర్ అవన్నీ పాస్ట్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా ఎండ్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, నా రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ పార్ట్నర్ కూడా చాలా హార్ట్ బ్రేక్లోనే ఉన్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో పాస్ట్లోనే మీ పార్ట్నర్, ఇప్పుడు మీ పర్సన్ కూడా సేమ్ అంతే హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ రిలేషన్ విషయంలో. ఎస్, మీతో కమ్యూనికేషన్ కార్డ్ సేమ్ అదే కార్డు వచ్చింది. మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనే ఆలోచన అయితే మీ పార్ట్నర్కి అయితే ఉంది. మీ పర్సన్కి ప్రజెంట్ మీపై లవ్ ఉందా లేదా, అసలు మీపై లవ్ ఉందా మీ పర్సన్కి లేదా చూద్దాం. ఫాస్ట్లో మిమ్మల్ని వద్దని చెప్పి అనుకున్న మీ పార్ట్నర్ ఇప్పుడు మీరు కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ కోరుకుంటున్నారు. మీ లవ్ అయితే సక్సెస్ అవుతుంది. మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ అయితే కమిట్మెంట్ అయితే ఇస్తారు. మీ పార్ట్నర్కి మీపై లవ్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి అర్థమైంది. మీది మీ పర్సన్ది కూడా సోల్మేట్ కనెక్షన్ కనుక మీ ఇద్దరు దూరమైనా కూడా మళ్ళీ కలుసుకుంటారు. ఎప్పటికీ కూడా మీ లైఫ్లో మీ పర్సనే ఉంటారు. ఇప్పటి వరకు మీ రిలేషన్ విషయంలో ఉన్న కొన్ని చిక్కులు అయితే పోతాయి. మీ రిలేషన్లో ఎవరైనా థర్డ్ పర్సన్ అయినా లేదంటే ఫ్యామిలీ అయినా ఎవరైనా అడ్డు ఉన్నా కూడా వాళ్ళ అడ్డు కూడా తొలగిపోతుంది. మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ అయితే ఇస్తారు, స్టెబిలిటీ అయితే తీసుకొస్తారు. మీకు మీ పార్ట్నర్కి ఉన్న కనెక్షన్ అయితే సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్కి కూడా అర్థమైంది. అలాగే మీ పార్ట్నర్ కూడా అందుకే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ పార్ట్నర్ ఎమోషన్స్ కూడా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది ఇక్కడ. మీ పర్సన్ చాలా మానసికంగా చాలా వేదన అయితే పడుతున్నారని తెలుస్తుంది. బయటికి నార్మల్గానే కనిపిస్తున్నారు, బట్ తన లోపలైతే మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మీకు నమ్మక ద్రోహం చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో కూడా నమ్మక ద్రోహం ఎదురైందని తెలుస్తుంది. మిమ్మల్ని ఎలాగా మీ పార్ట్నర్ అయితే మోసం చేశారో పాస్ట్లో
సేమ్ ఇప్పుడు మీ పర్సన్కి కూడా సేమ్ వేరే పర్సన్ ద్వారా ఆ నమ్మక ద్రోహం అయితే ఎదురయ్యిందనే తెలుస్తుంది ఖచ్చితంగా. మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో మీ పార్ట్నర్ తన్నే కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించి అయితే మీ లైఫ్లో నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ కూడా మీ పార్ట్నర్ని అంతే బాధ పెట్టారు. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరంటే ఏమిటో బాగా అర్థమైంది, బాగా తెలుసుకున్నారు మీ గురించి. ఇప్పుడు మీ గురించి మీ పర్సన్కి అంతా కూడా పాజిటివ్గానే థింకింగ్ ఉంది, పాజిటివ్ థింకింగే చేస్తున్నారు మీ గురించి. పాస్ట్‌లో మీరు మీ పార్ట్నర్‌తో ప్రేమతో మాట్లాడితే చాలా విసుక్కుపోయేవారు కదా! సేమ్ ఇప్పుడు తనకి కూడా అదే సిట్యుయేషను. ఇప్పుడు మీ పార్ట్నర్ వేరే పర్సన్‌తో మాట్లాడుతుంటే తను కూడా ఇలా చిరాకు పడడం కానీ, విసుగ్గా ఉండడం కానీ చేయడం వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఆ బాధ ఏంటనేది బాగా అర్థమైంది. ఇప్పుడు తన బాధని ఎవరికైనా షేర్ చేసుకోవాలి, ఎవరికైనా చెప్పుకోవాలి అని అనుకున్నా కూడా ఎవరూ లేరు తనకి. మీరుంటే మీకు చాలా విషయాలు తనైతే షేర్ చేసుకునేవారు. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏదైనా కూడా. ఇప్పుడు నా పార్ట్నర్ లేదు, నా పార్ట్నర్ లేడు. ఉంటే నేను అన్నీ షేర్ చేసుకునే వాడిని లేదా దా చేసుకునేదాన్ని అని ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. మీతో ఉంటూ మీరు చెప్పినట్టు వింటే ఇప్పుడు తనకి ఇటువంటి సిట్యుయేషన్ అయితే వచ్చేది కాదు అని చెప్పి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీ పార్ట్నర్ అయితే చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టయితే తెలుస్తుంది మనకి. మీ పార్ట్నర్ హ్యాపీగా అయితే లేరు. మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా తెలుసుకోవచ్చు. యెస్, మీది సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పి మీ పర్సన్‌కి కూడా అర్థమైంది. ఇప్పుడు ఎవరేంటి, ఎవరు ఎలాంటి వారు అనేది కూడా మీ పార్ట్నర్‌కి బాగా తెలిసింది. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరంటే చాలా లవ్ ఉంది. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఎంత జెన్యూన్‌గా లవ్ చేసినా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంత జెన్యూన్‌గా లవ్ చేయలేదని అర్థమవుతుంది. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఆ లవ్ అయితే బాగా అర్థమైంది. మీరెంత జెన్యూన్ పర్సనో, మీరెంత పాజిటివ్ పర్సన్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి బాగా అర్థమైంది. ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతగానే లవ్ చేస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే స్టెబిలిటీ ఇవ్వాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. యెస్, మీ రిలేషన్‌ని గ్రోత్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి. ఇక్కడ తను ఏంటంటే తన లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా తనైతే తన మనసైతే ఇక్కడ లేదనే తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా సేమ్ తనకి కెరియర్ పరంగా గ్రోత్ బాగుంది. అన్ని రకాలుగాను గ్రోత్ బాగుంది. కానీ తన మనసు మాత్రం చాలా వెలితిగా ఉంది. ఎందుకంటే తన ఫీలింగ్స్‌ని, తన బాధని షేర్ చేసుకునే పర్సన్ అయితే తనకిప్పుడు లేరు ప్రెజెంట్. అందుకని ఇప్పుడు తనకి లైఫ్‌లో ఎంత ఉన్నా కూడా చాలా డల్‌గా ఉన్నారు. చాలా డల్‌నెస్ ఫీలింగ్ తోటే కనిపిస్తున్నారు మనకిక్కడ. అది ఏమిటంటే మీరు లేని లోటు. తనకి ఎంత ఉన్నా పాస్ట్‌లో ఏ విషయాల గురించి అయితే మీ నుంచి వాకౌట్ అయ్యారో ఇప్పుడు అవన్నీ ఉన్నాయి తన లైఫ్‌లో. కానీ హ్యాపీనెస్ లేదు తన లైఫ్‌లో. అందుకని ఇప్పుడు తనేంటంటే మీ రిలేషన్‌ని గ్రోత్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి. స్టార్టింగ్ కూడా మనకు సేమ్ అవే కార్డ్స్ వచ్చాయి కదా, యాక్షన్ తీసుకోవాలి. తన మైండ్ అంతా కూడా ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో మీ దగ్గరికి ఎప్పుడు రావాలి, ఎంత త్వరగా రావాలి, ఎంత త్వరగా నా రిలేషన్ని రీయూనియన్ చేసుకోవాలి, గ్రోత్ చేసుకోవాలి. నా లైఫ్లో ఎంత ఉన్నా నాకు ఆ హ్యాపీనెస్ అయితే లేదు. ఎందుకంటే నా ఫీలింగ్స్ని, నా బాధని షేర్ చేసుకునే పర్సనే నా లైఫ్లో ఎవరూ లేరు. నాకు ఎంత ప్రాపర్టీ ఉంటే లాభం లేదు, నా లైఫ్కి అయితే హ్యాపీనెస్ లేదు. ప్రాపర్టీ ఎంత ఉన్నా కూడా నాకు ఆ హ్యాపీనెస్ అయితే నాకు అది తీసుకురావట్లేదు. నాకు నా పర్సన్ నా పక్కన ఉంటేనే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అన్న విషయం అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాగా తెలుసుకున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో నుంచి వాకౌట్ అయిన తర్వాత తనకి కూడా చాలా నమ్మక ద్రోహం అయితే జరిగింది తన లైఫ్లో. మీ లైఫ్లో తను ఏ విధంగా బిహేవియర్ చేశారో మీతోటి సేమ్ తన లైఫ్లో కూడా సేమ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే వచ్చేసాయి. ఎంత ఫినాన్షియల్గా ఎంత ఉన్నా కూడా తనకి ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే తన పక్కన తను జెన్యూన్గా లవ్ చేసే పర్సన్ అయితే లేరు అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. మళ్ళీ మీ రిలేషన్ని రీయూనియన్ చేస్తారా, ఫ్యూచర్ అవుట్కమ్ ఏమిటి, ఎప్పటికల్లా చేస్తారు, ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవచ్చు.
యెస్. మీపై చాలా లవ్ ఉంది. ఎందుకంటే మీ పార్ట్నర్ మీపై ఉన్న లవ్‌ని కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌కైతే వచ్చేస్తారు. ఇప్పుడు తనేంటంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. మీ లైఫ్‌లో తను ఏదైతే చేశారో ఇప్పుడు తన లైఫ్‌లో కూడా సేమ్ అదే వచ్చింది అన్న రిగ్రెట్ ఫీలింగ్‌తో ఉన్నారు. మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ చెయ్యాలి, మీతో తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి, మిమ్మల్ని మోసం చేసినందుకు అపాలజీ అడగాలి. ఇవన్నీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికైతే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు కదా! బట్ ఇక్కడ ఏంటంటే మీపై ఈ లవ్ అంతా కూడా తనకి ఇంకా కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకైతే ఎప్పుడైతే వచ్చేస్తారో, అంటే ఇంకా మీరు లేకపోతే తన లైఫే లేదు అనే సిట్యుయేషన్‌కి తను ఎప్పుడైతే వచ్చేస్తారో అప్పుడే మీ రిలేషన్ అయితే రీయూనియన్ అయితే చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఆలోచనలు, మీపై ఫీలింగ్స్, మీపై ఉన్న పాజిటివ్ థాట్స్‌తో ప్రజెంట్ అయితే తన లైఫ్‌ని అయితే లీడ్ చేస్తున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా. బట్ మీపై ఉన్న ప్రేమ ఇంకా కంట్రోల్ చేసుకోలేను నేను, ఇంకా నా లైఫ్ నా పార్ట్నరే అని తను ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అప్పుడు మీ దగ్గరికైతే వచ్చేస్తారంట. యెస్. కొంతమందికి 9 మంత్స్ పడుతుంది. కొంతమందికి 9 వీక్స్ పడుతుంది. రీసెంట్‌గా బ్రేకప్ అయిన వాళ్ళకి 9 వీక్స్ పడుతుంది. ఎక్కువ కాలం నుంచి బ్రేకప్‌లో ఉన్న వాళ్ళకి 9 మంత్స్ పడుతుంది. మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోవడానికి, రీయూనియన్ చేయడానికి 9 మంత్స్ ఆర్ 9 వీక్స్ టైం పడుతుంది. ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. మేబీ ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.